ఫోన్పే క్రెడిట్ లైన్ గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇవాళ మీకు ఈ వీడియోలో వచ్చి ఫోన్పేలో మనకి క్రెడిట్ లైన్ యూపీఐ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ముందుగా మనం ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయగానే చాలా ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్గా రీఛార్జెస్ కానీ అండ్ అలాగే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు ఈ క్రెడిట్ లైన్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. ముందుగా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి మేనేజ్ పేమెంట్స్ అని చూపిస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు డీటెయిల్గా. ముందుగా ఫోన్పే ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి. దాంట్లో మనకి రీఛార్జెస్ కానీ అండ్ అలాగే గ్యాస్ బుక్ సిలిండర్స్ కానీ అండ్ అలాగే చాలా డీటెయిల్గా ఇక్కడ మనకి డిటిహెచ్ కానీ అండ్ అలాగే మీకు ఏం కావాలన్నా రీఛార్జ్ దీంట్లో చేసుకోవచ్చండి. ఫోన్పేలో చాలామంది ఓన్లీ మొబైల్ రీఛార్జ్ వరకు చేసుకుంటారు. మనకు దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. దీని తర్వాత మనకి మెయిన్లీ వచ్చేది మేనేజ్ పేమెంట్స్ కూడా ఉంటుందండి. చూపిస్తాను మీకు. దాంట్లోనే మనకి యూపీఐ క్రెడిట్ లైన్ ఉంటుంది. ఇది వచ్చి మనకి లోన్స్ అండి. మనకి ఫోన్పేలో లోన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని తర్వాత మనకి మొబైల్లో ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు ఫోన్పేలో. చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఫోన్పేలో. దీని తర్వాత మనకి వచ్చి ప్రజెంట్ అయితే గోల్డ్ అండి. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం వీక్లీ కానీ అండ్ అలాగే వన్ టైం కానీ లేదంటే డైలీ ఎస్ఐపి కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి వచ్చి డిజిటల్ గోల్డ్ తర్వాత మనకి ట్రావెలింగ్స్ ఉంటాయండి. ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ అలాగే బస్ టికెట్స్ కానీ ఏవైనా బుక్ చేసుకోవచ్చు మనం దీంట్లో. దీని తర్వాత మెయిన్లీ మనకు వచ్చి మ్యూచువల్ ఫండ్స్ అండి. చాలామందికి తెలీదు ఏంటంటే ఇప్పుడు మనం చిన్నగా పెట్టుబడి పెట్టుకుంటే లాంగ్ టైంలో బాగా హై రిటర్న్స్ వస్తాయండి. దాని తర్వాత మనకి రిఫండ్ అర్న్ ఆప్షన్ కూడా ఉంది ఫోన్పేలో. ఫ్రీగా వచ్చేదండి ఇదైతే పర్ పర్సన్కి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది ఎవరినైనా మనం రిఫర్ చేసినందుకు. మనకి మెయిన్లీ క్రెడిట్ లైన్ కదండి, ఇదిగోండి దీంట్లోనైనా వస్తుంది మనకి. మేనేజ్ పేమెంట్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మేనేజ్ పేమెంట్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ కానీ అండ్ అలాగే మీకు ఏ బ్యాంక్ ఉన్న దీంట్లో క్రెడిట్ లైన్కి చూపిస్తుంది. దీని తర్వాత మనకి యూపీఐ లైట్ ఆప్షన్ ఉంటుందండి. ఇది వచ్చి మనకి పిన్లెస్ అండి. పిన్ కొట్టకుండా మనం ఆటోమేటిక్గా దీంట్లో యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు యూపీఐ లైటు. దీని తర్వాత మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఆటోపే ఆప్షన్ కూడా ఉంటుందండి. చెక్ చేసుకోండి ఇక్కడ మీకు. ఒకవేళ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోండి మీకు తెలిసినవి ఉంటే ఓకే. దాని తర్వాత మనకి క్రెడిట్ లైన్ అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి క్రెడిట్ లైన్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది. మీకు మేనేజ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయగానే మనకి ఇలా కొన్ని బ్యాంక్స్ రికమెండెడ్ బ్యాంక్స్ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే వీటి వరకు మనకి క్రెడిట్ లైన్ ఆప్షన్ అయితే వస్తుందండి. ఇందులో మీకు బ్యాంక్ అంటే సెలెక్ట్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్పై డిపెండ్ అయ్యి బ్యాంక్ చెక్ చేసుకుని మీకు లిమిట్ ఎంత కావాలనేది వస్తుంది. మ్యాక్సిమం మనకి 20,000 దగ్గర రావచ్చండి ప్రజెంట్ అయితే. డిపెండింగ్ ఆన్ మీ యువర్ క్రెడిట్ స్కోర్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. చూశారు కదా, మనకు ఫోన్పే ఓపెన్ చేయగానే మనకి మేనేజ్ పేమెంట్ ఆప్షన్లో కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే మనకి క్రెడిట్ లైన్ యూపీఐ కింద కనిపిస్తుంది కింద లెఫ్ట్లో. దాని బట్టి ట్యాప్ చేస్తే మీకు బ్యాంక్స్ ఏమి రికమెండెడ్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ బ్యాంక్స్ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మీరు తీసుకోవడం అనండి. ఇది కూడా మనం వితిన్ 40 డేస్ లోపు 40 to 45 డేస్ లోపు మనం రీపేమెంట్ చేస్తే మనకి స్కోర్ కూడా పెరుగుతుందండి, సివిల్ స్కోరు. అది మీరు డిపెండింగ్ అని మనం తీసుకున్నాం అనుకుంటేనే తీసుకోండి, లేదంటే లేదు. ప్రజెంట్ అయితే అందరికీ రావట్లేదు. మెయిన్లీ సివిల్ స్కోర్ ఎక్కువ స్టేబుల్గా ఉండే వాళ్ళకి అయితే మనకు వస్తుంది ప్రజెంట్ అయితే. ఇదేంటంటే మనకి పే లెటర్ టైప్ అండి. చూడండి ఇక్కడ మన డీటెయిల్గా ఆప్షన్ కనిపిస్తుంది. స్కాన్ చేసుకుని మనం పే చేసుకోవచ్చు. పే లెటర్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది కదా, మనం తీసుకునే అమౌంట్ 1 month లోపు కట్టేయాలి. ఇదేంటంటే మనకి క్రెడిట్ లైన్ టైప్ అండి. వితిన్ 45 డేస్ లోపు మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది. చూస్తారు కదండి క్రెడిట్ లైన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.